సేమ్ నీలాగే సేమ్ నీలాగే మామ 40 మందిని వేసుకుని నేను తిరిగిన. చిటికేస్తే బీర్లు వచ్చినాయి, చిటికేస్తే కార్ వచ్చింది, చిటికేస్తే ఇంటి ముందట 10 బండ్లు ఉంటుండే. ఎప్పుడు తెలుసా, నా జేబులో పైసలు రెండు ఉన్నప్పుడు, నేను ఫేమ్లో ఉన్నప్పుడు, పెద్ద పెద్ద బండ్లు తీసుకొచ్చినప్పుడు, పెద్ద పెద్ద కార్లు తీసుకొచ్చినప్పుడు అన్ని వన్ ఉంటుండే. వాని సిచ్యువేషన్లా ఒక పర్సన్కి ఫోన్ చేసి మామ ఇట్లా రారా ఇక్కడికి పోయేద్దాం దారా అంటే ఎవడు రాలేడు. నా జేబులో పైసలు లేవు. అప్పుడు లాస్ అయిపోయినాం అంతా. తిన్నాం తాగినాం అయిపోయింది. గుర్తుపెట్టుకో, ఇవాళ నీ పక్కపోటు కూకున్నాడు ఫ్రెండ్ గారు వచ్చి కూర్చొని వాట్సాప్లో చాట్ చేసుకొని నీకు తెలియకుంటే వాళ్ళిద్దరు సపరేట్గా పోయి బీర్లు అవుతారు. నువ్వు మెసేజ్ చేస్తే బయట ఉన్నా అంటారు. ఎందుకంటే మామ దట్ ఈస్ ద ఎమోషన్. ఇది గుర్తించుకో. నీకు జరిగింది అనుకుంటా, జరిగితే కామెంట్ చేయి, నేను కూడా చూస్తా మామ. మంచి ఫ్రెండ్షిప్ చేయి. నీ కోసం నువ్వు బతుకు, ఒంటరిగా బతుకు, అవసరమైతే తప్పు లేదు. ఈ జనరేషన్లో మోసాలే జరుగుతున్నాయి తప్ప కానీ నీతి నిజాయితీలు లేనలేవు ఎక్కడ కూడా. 100లో 1%. ఆ 1% మనకు దొరకరు. అది ఎక్కడ ఆనిముత్యం లాగా ఉన్నోడు అదృష్టవంతుడు. ఉన్నోళ్ళు మామ కామెంట్ చేయరి, వాళ్ళ నేమ్ ట్యాగ్ చేయండి.